అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా కూడా గాదే శ్రీనివాసరావు గారు విజయ దుందుబి మోగించారు. అయితే ఆయన విజయం దాదాపుగా ఖరారైనట్టే. 8వ ఎలిమినేషన్ రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు 9,237 ఓట్లు రావడం జరిగింది. ఆయన సమీప ప్రత్యర్థి అయినటువంటి ఏపీటీఏకు సంబంధించినటువంటి లీడరు రఘువర్మకు 8,527 ఓట్లు రావడం జరిగింది. సో 8వ ఎలిమినేషన్ రౌండ్ అయిపోయేసరికి కూడా దాదాపుగా గాదే శ్రీనివాసరావు గారి విజయం ఖరారైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా డిక్లేర్ చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ కొంత సమయం తీసుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి రఘువర్మ గారు ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి ఎన్నికలని చెప్పి కూడా ఆయన గెలిచిన అభ్యర్థికి ఆయన ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటకు వచ్చి అనంతరం మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. అయితే ఇక్కడ మనకి శ్రీనివాసరావు గారికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, మనకి రఘువర్మకి టీడీపీ, జనసేన సపోర్ట్ చేసింది. ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. తాము ఇద్దరికి సపోర్ట్ చేసామని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే వైసీపీ మాత్రం కూటమికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు ఓటేయాలి, కూటమికి సపోర్ట్ చేయనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా వైసీపీ యూటర్న్ తీసుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయనప్పటికీ కూడా అయితే ప్రధానంగా రఘువర్మకి వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే అచ్చెన్నాయుడు గారు చెప్పేది ఏంటంటే వారిద్దరూ కూడా మా ఫోటోలు పెట్టుకొని ప్రచారంలో తిరిగారు, మేము ఇద్దరికి సపోర్ట్ చేసామని వాళ్ళ వర్షన్ వినిపిస్తా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో టీచరు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా మ్యాక్సిమం యూనియన్ లీడర్సే ఎక్కువగా కూడా పోటీ చేస్తూ ఉంటారు. గతంలో ఉపాధ్యాయులే పోటీ చేసినటువంటి సందర్భాలు, 1-2 చోట్ల కూడా వేరే వ్యక్తులు పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా మనకి కృష్ణా, గుంటూరుకు సంబంధించి కూడా ఆలపాటి రాజా గారు కూడా అక్కడ లీడింగ్ లో ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పుడు మనకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా గాదే శ్రీనివాసరావు విజయం దాదాపు ఖాయమైంది. ఆయనకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు.